311 జీవో ఎత్తివేయడం ద్వారా 84 గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం మనం మొయినాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నారు. ఎంఆర్ఓ గారు కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతం మొయినాబాద్లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, 311 జీవో ఎత్తివేయడం తర్వాత వారిలో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉందని మనతో మాట్లాడడానికి మొయినాబాద్ ఎంఆర్ఓ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. ఈ 311 జీవో కంటే ముందు అంటే ఇక్కడ భూముల రేట్లు కానీ లేక ఎట్లా ఉన్నది, ఇక్కడ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్ ప్రజలది? 311 జీవో ఉన్నప్పుడు కొద్దిగా భూముల రేట్లు తక్కువగా ఉండేను. 311 జీవో ఎత్తివేయడం వల్ల భూముల రేట్లు కొద్దిగా బాగా పెరిగినాయి. దానివల్ల పేద రైతుల యొక్క ఆర్థిక స్తోమత పెరిగింది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా పెరిగినాయి. దానివల్ల మౌలిక సదుపాయాలు బాగా వస్తున్నాయి. మొయినాబాద్కు రోడ్స్ కానీ భవనాలు కానీ బాగా డెవలప్ అవుతున్నాయి. దీనివల్ల పేద రైతులకు ప్లస్ మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డది ఇది. దీనివల్ల మొయినాబాద్ మండలంతో పాటు శంషాబాద్ మండలము ఆ కొన్ని 311 జీవో ఏవే కవర్ అవుతున్నాయో అక్కడ ఉన్న ఏరియాలు ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు చాలా మారుతాయి. ఇట్లాంటి నిర్ణయము తీసుకోవడము గొప్ప విషయంగా భావిస్తున్నాము ప్రభుత్వం నుండి. ఇది చాలా మంచి శుభసూచకము. దీనివల్ల ఈ ఏరియా ఎంతో అభివృద్ధి జరుగుతుంది, ఎంతో ప్రగతిపథంలో నడుస్తుందని నా యొక్క అభిప్రాయం అండి. సార్ ప్రస్తుతం ఒక ఎకరము ఈ మొయినాబాద్ పరిసర ప్రాంతాలు అంటే 84 గ్రామాలు 311 జీవో పరిధిలో ఉన్నాయి కదా. ఒక ఎకరం భూమి ఎంత ఉండేది? రాజేంద్ర నగర్లో ఒక రకం మీకు అతి సమీపంలో 5-6 కిలోమీటర్ల ప్రాంతంలో ఎంత ఉంది? మొయినాబాద్ ప్రాంతంలో ఒక ఎకరం ఎంత ఉంది సార్? మొయినాబాద్ మూర గ్రామంలో అయితే చిట్ట చివరికి అయితే 2 crores ఎకరం ఉంటుందండి. ఇక్కడ హైదరాబాద్కు దగ్గర అవుతున్న కొద్దీ 4-5 ఇట్లా పెరుగుతూ పోతుంటుంది. ఈ 311 జీవో తీయడం వల్ల దాని రేట్స్ ఇంకా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మెయిన్ రోడ్కి ఎంత ఉండే అవకాశం ఉంది సార్? లోపల ఎంత ఉండే అవకాశం? మెయిన్ రోడ్కు 8-9 వరకు పలుకుతుందండి. ఇక లోపలికి తక్కువ ఉంటుంది. రోడ్స్ సదుపాయం లేకపోతే తక్కువ ఉంటుంది. అట్లా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ప్రధానమైనటువంటి వనరు ఇక్కడ ప్రధానమైన వనరు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతుంటారు. ఒకవేళ సిటీ వాళ్ళు ఎవరన్నా కొనుక్కోవాలన్న ఉద్దేశం ఉంటే వారి రేట్స్ ఎక్కువగా వస్తాయి. దీన్ని ఇక్కడ రైతులు 1 ఎకరాన్ని అమ్ముకొని దూర ప్రాంతాలకు వెళ్ళి 10 ఎకరాలు కొనుక్కొని ఇంకా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటుంటారు అన్నట్టు. ఈ విధంగామైన జీవనోపాధి నడుస్తుంది ఇక్కడ. అట్లా మొత్తం మీద వ్యవసాయం డిపెండ్తోనే నడుస్తుంది. దీన్ని ఇక్కడ వచ్చిన అమౌంట్ని వేరే దిక్కు పెట్టుబడి పెట్టి చాలా అభివృద్ధి చెందుతున్నారు ఇక్కడ గ్రామ ప్రజలు. ఈ 311 ఉన్న గ్రామస్తుల ప్రజలందరూ చాలా మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ 311 తీయడం వలన. రియల్ ఎస్టేట్ కూడా పెరిగే అవకాశం ఉంది కదా సార్? రియల్ ఎస్టేట్ ఉంటుంది అంటే బిల్డింగ్స్ కానీ మౌలిక సదుపాయాలు పెరగడంలో దానికి అనుబంధం సంబంధించిన రంగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఎట్లా అనుకుంటున్నాను? 311 జీవో లేనప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చాలా తక్కువ ఉండేవి. 311 జీవో తీయడం వల్ల రిజిస్ట్రేషన్ చాలా పెరిగినాయి. ఇక్కడ ఇంకా పెరుగుతాయి. పెరిగి వెంచర్స్ కావడము, HMDA పర్మిషన్ ఇస్తారు, ఇంకా ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల వెంచర్స్ అయ్యి విల్లా కల్చర్స్ ప్లస్ అపార్ట్మెంట్ కల్చర్స్ వస్తాయి. ఇంకా ఇది చాలా అభివృద్ధి చెందుతుందని నేను ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు చెప్పారంటే 311 జీవోని ఎత్తివేస్తామనే నమ్మకంతో ఇప్పటివరకు చాలామంది ఇక్కడ ప్రాంతంలో భూములు కొన్నారు కదా. అప్పుడు ఎంత కొంత కొన్నారు సార్? ఎంత రిజిస్ట్రేషన్ అయింది? చాలా అప్పుడు 311 జీవో తీస్తాము అని చెప్పకన్నా మొదలు రోజు 7-8-10 అయ్యేవి. ఇప్పుడు 25-30 వరకు అవుతున్నాయండి డైలీ. ఇంకా పెరుగుతాయి. ఈ రోజు నుండి ప్రకటన వచ్చింది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. పెరుగుతాయి. 40-45 వరకు వస్తాయండి. ఓకే. అంటే మొయినాబాద్ ప్రాంతం కానీ 311 జీవో సంబంధించిన ఎఫెక్టెడ్ ఏరియా అన్నటువంటి 84 గ్రామాల ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ రెవెన్యూ స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. వాళ్ళ కొనుగోలు స్థాయి పెరిగే అవకాశం ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొద్ది భూమి ఉండి కొద్ది అమ్ముకొని తమ కుటుంబాన్ని పోషించుకోగలరు, వాళ్ళ పెళ్లి చేయగలరు. ఈ యొక్క డబ్బుని ఇతర రంగాలకి, వ్యవసాయ అనుబంధ రంగాలు కానీ వ్యాపారం చేసుకోవడానికి వీలు పడుతుంది, ఆర్థిక పరిపుష్టి అవుతుందని కూడా ఎంఆర్ఓ గారు అశోక్ కుమార్ చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ వ్యవసాయ సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అవ్వబోతున్నాయి. ప్రధానంగా తెలంగాణలో అంటే చాలా విశ్వనగరం ఉన్నటువంటి హైదరాబాదుకు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్ ఉంటే ఇప్పుడు 311 జీవో ఎత్తివేసిన తర్వాత ఈ ప్రాంతాలంతా కూడా 84 గ్రామాలన్నీ ఉన్నాయి. ఈ 311 జీవో కింద ఎఫెక్ట్ అయ్యేది. ఇక్కడ 500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ గ్రామాలు ఉన్నాయి. సో ఒక మినీ హైదరాబాద్ కూడా ఇక్కడ ఉండబోతుంది. అదేవిధంగా జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్కు ఎటువంటి పర్యావరణ ముప్పు కలగకుండా దానికి
పూర్తి స్థాయిలో మురుగునీరు వెళ్లకుండా గోదావరి జలాలతో దాన్ని నింపి అది యొక్క మంచి పాండ్గా ఉంచే విధంగా కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఈ గ్రామస్థ ప్రజలు కూడా అదే నమ్మకం ఉన్నారు. త్రిభువన్ జీవో తమకు ఎత్తివేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటి నమ్మకంతో వారు ఇప్పటికే భూములు కొనుగోలు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది, ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అనేక విద్యా సంస్థలతో పాటు చాలా మటుకు ఇక్కడ డెవలప్మెంట్ ఉంది. ఇక పూర్తి స్థాయిలో త్రిభువన్ జీవో ఎత్తివేయడంతో ఇక హైదరాబాదు నిర్మాణం, మరో హైదరాబాదు నిర్మాణం ఇక్కడ జరుగుతుందని కూడా ఎంఆర్ఓ అశోక్ కుమార్ చెప్తున్న పరిస్థితి. కెమెరా విజయ్తో కలిసి సాదిక్ RTV, మొయినాబాద్.